నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ఇన్ఛార్జ్ డీసీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖభద్ర బాగ్జీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ చెప్పారు. సోమవారం అత్తిలి మండలం ఉర్దాలపాలెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాయని, త్వరలో జరిగే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఓటర్లు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్సీపీ తొలి అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాల్గొన్న సత్యనారాయణ, సింగంశెట్టి శ్రీనివాస్, గుండుమొగల శ్రీనివాస్, కాకల విశాలాక్షి, షేక్ ఫకీర్ సాహెబ్, దాసిరెడ్డి భగవాన్, పువ్వాల శ్రీను, కూసంపూడి సత్యనారాయణ, గాజుల చిట్టినుకయ్య, కడిమి జోషి, ఇంజే చిరంజీవి, కోపెల తాతయ్య, గుండుమొగల వీర్రాజు, ఇల్లూరి సంపదరావు, పి సంపదరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నమస్కారం. జగన్మోహన్ 4 నెంబరమ్మా, 2 ఓట్లు మన సీలింగ్స్ అమ్మా. జై జగన్, జై జగన్, జై కారుమూరి, జై కారుమూరి. సిద్ధమా సిద్ధం, సిద్ధమా సిద్ధమా. ఈరోజు అత్తిలి మండలంలో వృధాలపాలెం గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మేము తిరుగుతున్నాము. ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి, అన్ని పథకాలు మాకు వస్తున్నాయి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా పంటల టైము, ఈ పంటల టైంలో ఆర్బీకే అనే కొత్త కాన్సెప్ట్ ఎక్కడా లేదు గతంలో దేశంలో. ఈ ఆర్బీకే సిస్టమ్ పెట్టి రైతులందరికీ కూడా ధాన్యం ఎంబటే తీసుకుని ఎంబటే ఒక వారం రోజుల్లోపు డబ్బులు ఇచ్చే విధానం ఇవన్నీ చేసి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఇక్కడ స్కూల్స్ కూడా బాగున్నాయి. మన బడి ఆ స్కూలు చాలా చక్కగా అభివృద్ధి చేశారు. అలాగే హాస్పిటల్ బాగా అభివృద్ధి చేశారు. అన్ని వసతులు ఈ గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉండి అన్ని సర్వీసెస్ ప్రజలకు ఇస్తున్నారు. దీని మూలంగా ప్రజలందరూ బాగా చక్కటి బెనిఫిట్ అయ్యారు. మరి ఈ ప్రభుత్వం ఇంకా ఉండాలి, ఈ ప్రభుత్వం మళ్ళా కావాలి, మళ్ళా సరిపడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా మరిన్ని మంచి పథకాలు ఇచ్చి ప్రజలందరూ ఆర్థికంగా అభివృద్ధి కూడా చేస్తారని అందరూ చెప్తున్నారు. ఇది మాకు చక్కటి విశ్వాసం, చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది ఈరోజు ఈ యొక్క క్యాంపెయిన్లో. తణుకు అసెంబ్లీ కూటమి అభ్యర్థి ఆర్మూరి రాధాకృష్ణ ఎస్సీ ఎస్టీలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి అత్తిలి మండలం నుంచి భారీ సంఖ్యలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ కార్యకర్తలు తరలి వెళ్లారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల్లో వీరంతా తరలి వెళ్లారు. అత్తిలి మండల పాస్టర్లతో తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించేదని, క్రిస్మస్ తోఫాను అందించేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం క్రిస్మస్ తోఫాను రద్దు చేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. పెద్ద సంఖ్యలో పాస్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను 2014 నుంచి 19 వరకు. అప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటుగా అనేక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా దేవాలయాల నిర్మాణం, మన కార్యక్రమాల నిర్మాణానికి, చర్చల నిర్మాణానికి అనేక విధాలుగా నా సహకారాన్ని అందించి ఆ రోజు అందరికీ అండగా నిలబడటం జరిగింది. 2019 దురదృష్టవశాత్తు 2000 ఓట్లతో ఓడిపోయిన అతి స్వల్ప మెజారిటీతో ఓట్ల తేడాతో మరలా 3వసారి ఈరోజు పోటీ చేస్తున్నాను. ప్రభు ఏదైతే చెప్పారో
రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. ఆ విధంగా మీరు మీ ఆశీస్సులు అందించి నన్ను ప్రార్థనలో పెట్టి మీ సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్పి నాకు మీ ఆశీస్సులు అందించాలని సందర్భంగా మీ ఆశీర్వచనాలు దీవెనలు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. అత్తిలిసి వారు గోగులమ్మపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లు తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్సీపీ తొలగించూరు అసెంబ్లీ అభ్యర్థి కార్మూరు వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి శ్రీను, ఓమి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పరిపాలన మళ్లీ కావాలని మహిళా లోక ముక్తకంఠంతో కోరుకుంటుందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె అత్తిలి మండలం పాలూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ దుర్మార్గ పాలన పట్ల అవగాహన కల్పించారు. కృష్ణ తులసి పర్యటనకు వివిధ కాలనీల్లో విశేష స్పందన లభిస్తోంది. మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కృష్ణ తులసికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వస్తేనే మహిళలకు భరోసా ఉంటుందని ఆమె అన్నారు. సూపర్ 6లో భాగంగా మహిళలకు చంద్రబాబు ఇస్తున్న వరాలు అపూర్వమని ఆమె పేర్కొన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని, 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెలకు 1500 రూపాయల చొప్పున సాయం అందిస్తారని, బడికి వెళ్లే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తారని ఆమె వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారని కృష్ణ తులసి పేర్కొన్నారు. ఈ పథకం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోందని ఆమె అన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓటు వేసి ఆర్మీ రాధాకృష్ణను గెలిపించాలని కృష్ణ తులసి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు అల్లూరి ధనరాజు, అల్లూరి రాఘవర్మ, కోడెల్లి గోవిందరావు, సెరకాడి కాశీ, పెంటకోట గణేష్, వరిగేటి శివ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి తణుకు నియోజకవర్గంలో ఇంటి వద్ద పోలింగ్ కార్యక్రమం కింద 174 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి బివి రమణ తెలిపారు. 80 సంవత్సరాల పైబడిన వారిలో 86 మందికి గాను 81 మంది, దివ్యాంగుల్లో 95 మందికి గాను 93 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఒకరు ముందు చెందగా 6 ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్పారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 3 కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. తణుకు నియోజకవర్గంతో పాటు పొరుగు నియోజకవర్గం నుండి మొత్తం 1999 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ను మంగళవారం కూడా ఎన్నికల సిబ్బంది వేయవచ్చు. ఉద్యోగస్తుల టీచర్సు, ఎన్జిఓస్, అంగన్వాడీస్కి సంబంధించి బ్యాలెటింగ్
ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరగడం సంతోషం. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా ఈ దగాకోరు ప్రభుత్వం మాటలు విని మోసపోయామని వారందరూ కూడా ఈరోజు మార్పును కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం ఉద్యోగస్తులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలను కూడా నిర్వీర్యం చేశాడని భావిస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎంతోమంది ప్రజల్ని వేధించుకుని తిన్నటువంటి పరిస్థితి వారందరూ కూడా బాధపడుతున్నారు. ఏదో ఒక రీజన్ చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టి అరకొర సంక్షేమాన్ని అందించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని అందరూ కూడా భావిస్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలో దౌర్జన్యాలు, రాజకీయ కక్షలు, అరెస్టులు, దాంతో ధరలు పెరుగుదల, ఈ విధంగా అనేక సమస్యల పట్ల అన్ని వర్గాలు పూర్తిగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఎటువంటి హోప్స్ లేకుండా అందరూ కూడా రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తేనే మరలా ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరిగి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖరారైందని తణుకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ అన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని ఆయన వివరించారు. ఎర్రనీలిగుంట, వరిగేడు, దువ్వ గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఎర్రనీలిగుంట, వరిగేడు, దువ్వ గ్రామాలకు చేరుకున్నారు. ప్రతి ఊర్లోనూ వీధి వీధిలో పర్యటిస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. అత్తిరి, తణుకు మండలాల్లోని వివిధ గ్రామాల్లో రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఆర్మిల్ రాధాకృష్ణ పర్యటన సందర్భంగా అత్తిరి, తణుకు మండలాల వివిధ గ్రామాల్లో పశువు ప్రభంజనం కనిపిస్తోంది. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైకిల్ ఆలోచించి ఓటు వేయండి. చంద్రబాబు గారి హయాంలో ఈనాడు ఉపాధి హామీ గమనించి వస్తున్న ఆడపడుచులందరికీ కూడా నమస్కారం. ఆర్మీలు ముందు వస్తున్నాను. రేపు మే 13వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటర్స్ గెలిపించాలని కోరుతూ రాధాకృష్ణ గారు మీ ముందుకు వస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నడుస్తుంది. ప్రతి మహిళకు అత్తిలి మండలం ఎర్నీలగుంట, వరిగేడు, తణుకు మండలం దువ్వ గ్రామాల్లో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామాన వెళ్ళి ప్రజలందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. మహిళలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా మోడీ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కూటమి ద్వారా ఇచ్చినటువంటి హామీలను, మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం వల్ల వారందరికీ కూడా అర్థమై ఈరోజు ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ మాకు స్వాగతం పలుకుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. గత 4 సంవత్సరాలుగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇళ్లకే పరిమితం చేసి ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేసి ఈ విధంగా ప్రజలందరినీ కూడా ఒక బందీలుగా మార్చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కేవలం 5 రోజులు మాత్రమే ఎలక్షన్లు ఉంటే
ఈరోజు ప్రజల్లో ఒక స్వేచ్ఛా వాతావరణం కనిపిస్తుంది. వారందరూ కూడా ఎటువంటి భయాలు లేకుండా మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఈ 4 సంవత్సరాల నుంచి వెళ్ళబుచ్చలేనటువంటి వారి మనోభావాల్ని ఈరోజు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడొచ్చు. ఈ గ్రామాల్లో అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మారాలి, జగన్ ఇంటికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలందరూ కూడా ఈరోజు ఆశ్చర్యపడటమే కాకుండా వారందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. వారి భూములను వారు కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి కనీసం అడంగల్ లేకుండా, అదేవిధంగా టైటిల్ డీడ్ ఇవ్వకుండా డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లోనే ఉంటాయని చెప్పి మరలా 90 రోజుల్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ ఆస్తుల్ని చూసుకోకపోతే వాళ్ళకే చెల్లిపోతాయి, లేకపోతే దీని మీద మన హక్కులు లేవని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు అటువంటి చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ గొప్పగా చెప్పుకున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాను నేనని. అంటే దేశంలో ఎవరూ చేయనటువంటి ఆలోచన, దేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన, ప్రజల భూములు కొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి వచ్చిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రారదోలి అందరూ కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా, యువత భవిష్యత్తును కాపాడుకునే దిశగా, రైతాంగాన్ని ఆకాంక్షలను తీర్చే దిశగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఈరోజు పెద్ద ఎత్తున మాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం రాబోయే ఎన్నికల్లో మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం కూటమి విధానాలకు మద్దతుగా ఆ పార్టీలో చేరేందుకు అనేక మంది ప్రొఫెషనల్స్ ముందుకు వస్తున్నారు. తణుకులోని ప్రముఖ న్యాయవాది కలిదిండి పద్మావతి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణ ఆమెకు పార్టీ కండువా అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో రోజురోజుకు తెలుగుదేశం బలం పెరుగుతోందని వివరించారు. 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంసకాలం పాలన సాగించిందని, రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకువెళ్లిందని ఆర్ను రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ విధ్వంస పాలన నుండి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ మార్గదర్శకత్వం అవసరమని అంతా నమ్ముతున్నారని, చదువుకున్న ప్రొఫెషనల్స్లో ఈ అభిప్రాయం అంతకంతకు బలపడుతుందని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీల్లో చేరుతున్న పద్మావతి వంటి ప్రొఫెషనల్స్కు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. రాగల కాలంలో తణుకు గడ్డ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగరం ఖాయమని ఆర్ను రాధాకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మిడి వెంకట సుధాకర్, కలిదిండి పద్మావతి, నండూరి రామానుజన్, కొవ్వూరు వెంకటేశ్వర్లు, తాడిపట్టి కోటేశ్వరరావు, నీలం హరీష్ నాయుడు, గాజుల అప్పాజీ, మంత్రి రావుబాబు, రాపాక ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కనకపట్నంలో ప్రముఖ మహిళా న్యాయవాది శ్రీమతి కలిదిండి పద్మావతి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా తెలియజేసుకుంటూ వారికి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా పద్మావతి గారు ఈ రోజు రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన, విధ్వంసకరమైనటువంటి పరిపాలన పట్ల వారి బాధను వ్యక్తం చేస్తూ మరలా రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారి సహకారంతో జరుగుతుందనే నమ్మకంతో ఈరోజు వారి పార్టీలో చేరడం జరిగింది. తప్పనిసరిగా వారి సేవలు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా కూటమికి ఉపయోగపడతాయని భావిస్తూ సెలవు తీసుకున్నాం. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ అండి. హ్యాపీ ఎందుకంటే తిరిగి పుట్టింటికి వచ్చిన సంతోషంగా ఉంది. 1994లో నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. మేబీ 1997-99లో వైటీ రాజా గారు మా బార్ అసోసియేషన్కి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంవత్సరాలు లీగల్ సెల్లో కూడా అన్నింటిలో కూడా ఉండి నా పాత్ర నేను నిర్వహించాను. ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత అక్కడ ఆకర్షితురాలై అటువైపు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కామ్గా ఉండిపోయాను. వెల్ ఎడ్యుకేటెడ్తో పాటుగా బాగా ఆలోచనలో బాగా కరెక్ట్గా ఉండే వ్యక్తి రాధాకృష్ణ గారు. అంటే ఆయన ఆలోచనలకి వాటికి బాగా ఆకర్షితురాలయ్యి మళ్ళీ ఆయన పిలుపు మేరకి తెలుగుదేశం పార్టీలో కూటమికి నా సహాయ సహకారాలు అందిద్దామనే ఉద్దేశంతో
తణుకు పట్టణంలో ఖచ్చితంగా కాబోయే మన ఎమ్మెల్యే గారికి నా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ పార్టీలో చేరడం జరిగింది. అలాగే కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి కూడా, కూటమికి అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇరగవరం మండలంలో 35 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన గుండువరపు సీతారామయ్య తణుకులో ఆయన స్వగృహంలో మృతి చెందారు. కుమ్మరి మాస్టర్గా సుపరిచితులైన ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కుమారుడు రమణ గతంలో తణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసి ప్రస్తుతం జిల్లాధికారిగా కొనసాగుతున్నారు. సీతారామయ్య మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రాజకీయం చేస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పైడిపర్రు, తణుకుల్లో పలు జగనన్న కాలనీల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ పై అపోహలు చేయడం పట్ల ఈసీ కంప్లైంట్ చేయడంతో చంద్రబాబు, లోకేష్ పై కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈరోజు సీఎం జగన్ పేదల కోసం ఖరీదైన భూములు కొని ఇళ్ల స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్లు వారి చేతికి ఇచ్చామని అన్నారు. దీనిపై చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటూ మాయమాటలు చెప్తున్నారని, టీడీపీ నాయకులు బైకులపై తిరిగి 10 మంది జనం ఉన్న చోట జగన్ భూములు లాక్కుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో లేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత 14 ఏళ్లలో చంద్రబాబు 1 సెంటు భూమి అయినా పేదలకు ఇవ్వలేదని అన్నారు. టీడీపీ సూపర్ 6లో 4000 పెన్షన్ ఎత్తివేశారని తెలిపారు. ఈరోజు జగన్ చెప్పనివి కూడా ప్రజలకు చేసి చూపించారని, జగన్ చెప్పాడంటే చేస్తాడంతేనని అన్నారు. మంగళం శ్రీరాధాపతే మంగళం శ్రీరాగం చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 1 సెంటు భూమి కూడా కొన్ని ఎవరికి సైట్ లేదు. కనీసం గవర్నమెంట్ సైట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దోచుకో పంచుకో. చంద్రబాబు నాయుడు గతంలో దీనికి ముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈ వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి. ఆయన మనసు అదేకి మనసు ఈయన చెప్పాడంటే చేస్తాడు, ఆయన చెప్పాడంటే చేయి. తెలిసిపోయింది. నువ్వు ఓడిపోతున్నావు తెలుసు, నువ్వు పచ్చిగా ఓడిపోతున్నావు తెలుసు, చాలా 23 కన్నా దారుణంగా ఓడిపోతున్నావు తెలుసు. కానీ నువ్వు ఏదో రకమైన బోధ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాయం చేసి గెలవాలని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టి దుర్మార్గంగా చేసి ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తే నీ మీద కేసు బుక్ చేశారు. నీ మీద నెంబర్ 1, నీ కొడుకు నెంబర్ 2. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు A1 ఇదేదంటే ఈసీ కంప్లైంట్ చేసింది. ఇది అసలు ఎవరో నీ మాధవ, నీ వదిన గారు, ఎవరు పొరండేశ్వరు, ఇది తప్పు. ఇదేమి ఎవరు అమలుపరచాలని లేదు. మీ ఇష్టం, మీరు అమలుపరిస్తే అమలుపరచచ్చు, లేదు. అమలుపరిచేస్తుంటే అప్పుడే అమలుపరిచేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడెందుకు అమలుపరుస్తారు? అమలుపరచలేదు, జరగలేదు. కానీ దీనికి కావాలని మరి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి వరద జిమ్మే కార్యక్రమం చేసి ఓట్లు వేయించుకోవాలని దుర్మార్గం చేస్తున్నా. అది నీ వల్ల కాదు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీదే, నీ మెడకే చుట్టుకోవాలని, నీకు సంబంధించిందే. జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఇలా పేదవాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల పట్టాలుగా తయారు చేసి ఇస్తున్నాడు. వాళ్ళు ఈ కాలనీలో ల్యాండ్ పట్టాలు మీకు ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ కూడా మీకు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీ స్వతక్కుగా ఇచ్చాడు. ఇంతకుముందు పట్టాలుగా ఇచ్చి కూడా ఎక్కడ పడేసి వాళ్ళు ఏమని ఇచ్చారు? ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు మీద ఇచ్చి మీరు కట్టంగా ఇచ్చుకున్నా మీ పిల్లలకి, లేదంటే మీరు బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నా, లేదా అమ్ముకోవడం వల్ల మీ స్వజాతం కింద మీకు రాసిస్తే అతని మీద పొరజిన్నే కార్యక్రమం చేస్తావా చంద్రబాబు? అందుకే వాళ్ళ నీకు సిఐడి కేసు పెట్టుకోలేదు. ఈ రాధాకృష్ణ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద ఒక ఇద్దరు కుర్రోళ్ళు పంపిస్తున్నారు. ఎవరైతే 10 మంది ఉన్నారో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అంట రిజిస్ట్రేషన్, మీ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో పెట్టుకుంటున్నారు, మీకు జిరాక్స్ ఇస్తారంట, ఒరిజినల్ ఎవరంట,
ఇవన్నీ ఎందుకు చేసేస్తారని చెప్పి మాటలో చెప్పేస్తున్నాడు. ఇంట్లో రాస్తున్నాడు. అలాగే ఈ రాధాకృష్ణ ఇక్కడ రాధాకృష్ణ మనుషులు పంపించి బ్యాడ్ ప్రచారం చేపిస్తా ఉన్నారు. ఈ ప్రచారాలన్నీ తిప్పి పట్టవలసిన పని మీ మీదే ఉంది. మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. మీ తమ్ముడు ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. భూ హక్కు చట్టంపై చంద్రబాబు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019లో తెలుగుదేశం ఎమ్మెల్యే వయ్యావుల కేశన్ ఇది మంచి చట్టం అని వ్యాఖ్యానించారని, అయినా తాము ఈ చట్టాన్ని వ్యతిరేకించామని అన్నారు. నెల్లూరులో చంద్రబాబు మాటలు సభ్యతగా లేవని, తనకు దినం తద్దినం అనడం ఆయన వికృత చేష్టకు నిదర్శనమని అన్నారు. సోషల్ మీడియా వేదిక తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ఏలూరులో టీడీపీ వారు ఓడిపోతున్నారనే భయంతో తన కుమారుడిపై దాడులు చేయించారని కారుమూరి విమర్శించారు. ప్రజలు ఎప్పుడో చంద్రబాబు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేశారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళని అడిగితే అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019లోనే వస్తే అసెంబ్లీలో ఇది చాలా గొప్పది, చాలా మేలు జరుగుద్ది, చాలా మంచి జరుగుద్ది, ఇది మంచి యాక్ట్, ఇది ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మన పయ్యావుల కేసు దీని మీద అసెంబ్లీలో అనార్గళంగా మాట్లాడటం జరిగింది. బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లు అధ్యక్ష. తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం. భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. మన ఇక్కడ ఇది చాలా గొప్ప తీసుకొచ్చారు. ఇది చాలా అద్భుతమైంది. దీన్ని అసెంబ్లీలో పాస్ చేసి పంపిస్తున్నామని చెప్పిన వేళలో మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ చాలా దొంగది, దుర్మార్గం ఉంది, ఇది మంచిది కాదు, మీ ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేసుకుంటారని. అంటే ఎవరు తాకట్టు పెట్టుకున్నట్టు? మీరా మేమా? మేము 2019 టైంలో మీరు దీన్ని పెద్ద గొప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని చెప్పింది మీరా? దీని గొప్పదని చెప్పింది మీరా? అన్ని రాష్ట్రాలు, వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇది అక్కడ ఆల్రెడీ రాజస్థాన్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు, చాలా బాగుందని చెప్పింది మీరా? మళ్ళీ దీని మీద బురద జిమ్మే కార్యక్రమం చేస్తుంటే మీరు మనుషులా, దున్నపోతులా? అసలు మీరు పరిపాలనకు పనికొస్తారా అని అడుగుతున్నాను నేను. మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే మీకు ప్రజల గోడు పట్టదు. ప్రజలను మాయ చేసి వంచి మీరు గెలిచి దోచుకో దోపిడి, ఇది మీ పరిస్థితి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీరు గొప్పదన్న దాన్ని మేము అసలు మన పక్కన పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంచితే దాని మీద మీరు ఎన్ని మాట్లాడతారా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే హౌసింగ్ సైట్లు ఇచ్చారో గతం నుంచి కూడా ఒక పట్టా ఇస్తారు. ఆ పట్టా అమ్ముకుంటానుకున్నది ఏముండదు, కానీ మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఒక పట్టా ఇచ్చి మీరు అమ్ముకున్నా, బ్యాంకులో పెట్టుకున్నా, మీ పిల్లల కట్నంగా ఇచ్చుకున్నా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన దాన్ని మీరు వేరే కోణంలో చూపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీరు గొప్పగా పడికిన మీ ఈనాడు కూడా దీని మీద కథనాలు రాశారు. ఈనాడు టీవీలో చూపించారు. ఇది చాలా గొప్పది, ఈ రాష్ట్రానికి పెద్ద వరము అని చెప్పిన మీరు ఇవాళ బురద జిమ్ముతున్నారంటే మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇవాళ రోజు పేపర్లో చూస్తుంటే వైఎస్ఆర్ వాళ్ళ మీద ఎక్కడికెక్కడ తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంటే ఓడిపోతున్నామని భయంతో ఇక వాళ్ళు ఏమీ చేసేది లేక ఇలాంటి దాడులకు ప్రయత్నిస్తున్నారు. మరి అలాగే మా సునీల్ కుమార్ మీద, మా అబ్బాయి మీద కూడా దాడులకు ప్రయత్నించారు. మరి ఆ కారుని అడ్డగొట్టి, అద్దాల పగలగొట్టి దుర్మార్గం చేయబోయారు.
ఇది హేయమైన పనిది. ఇలాంటి దుర్మార్గమైన పని చేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటిదే ఎన్నుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు అనేవాడు అన్ని అబద్ధాలతోటే నడిపిస్తూ ఉంటాడు. ఆయన మేనిఫెస్టోని కూడా ఎవరో కూడా ఆలోచించే స్థితిలో కూడా లేరు. సూపర్ 6 అని పెట్టి 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పి మొత్తం తీసేసారు. అది అంటే ఈ టోటల్గా ఏది కూడా ఇచ్చేదే కాదు. అతను చేయని మనిషి, చేయలేని మనిషి. చేత అతన్ని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, ఈయన చెప్పాడంటే చేయడంతే. చేత ఇతన్ని మాత్రం ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన మేనిఫెస్టో ప్రజలే మడిసి బుట్టలో పడేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.